నేను హెల్మెట్ పట్టుకుంటాను, పెట్టుకోను. హెల్మెట్ నాకు బుజ్జి పాపలాగా. చచ్చ దానికి అంత కష్టం ఇస్తానా నేను? అది నేను పెట్టుకొని బయట తిరిగి ఎక్స్పోజ్ అయిపోతూ. లేదు నాన్న, నీ కలర్ పోతుంది. నాన్ననే వద్దు 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 వద్దు. మీరు ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. వదినా నువ్వా? అయ్యో వదినా, కూర్చుంటావా? ఒక నిమిషం ఆగు నాన్న, ఆగా. డస్ట్ చూడండి, హెల్మెట్ తీసుకొని వదినా సంవత్సరం అవుతుంది తెలుసా. సంవత్సరం పాటు కలర్ పోయింది లేదు. చూడండి గ్లాస్ కూడా ఎంత బాగుందో. మినిమం మెయింటైన్ చేస్తాను వదినా. ఏంటో హెల్మెట్ నేను అసలు ఎన్ని విధాలుగా వాడతాను తెలుసా. హెల్మెట్ పెట్టుకోను వదినా, పట్టుకుంటాను. అలానే హెల్మెట్ బండి పైన కూర్చున్నప్పుడు పెట్టుకోను వదినా, ఓన్లీ ట్యాంక్ పైన కూర్చోబెడతాను. అలాగే హెల్మెట్ స్కూటీ డిక్కీలో పెడతాను వదినా. అలానే హెల్మెట్ స్కూటీకి అంటే ఎవరైనా కనిపించినప్పుడు తీసి పెట్టేసుకోవాలి కదా, అలా పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా స్కూటీకి హ్యాంగ్ చేస్తాను వదినా. అదీ కాక హెల్మెట్ ఎవడైనా ఎత్తుకుపోతే ఏంటోదినా, దొంగతనం అయిపోతే నా హెల్మెట్కి ఏం కావాలి? అందుకే బైక్కి వెనుక లాక్ చేసి పెడతాను వదినా. హెల్మెట్ అలా వాడాలి. ఎవ్వరికి తెలీదు హెల్మెట్ ఎలా వాడాలో ఏంటో. పాపం కలర్ పోతే ఏంటి పరిస్థితి, దాని గ్లామర్ పోతే ఏంటి పరిస్థితి. నా ఫేస్ గ్లామర్ పోయినా పర్లేదు, ఇక్కడ డస్ట్ పడ్డా పర్లేదు, దానికి మాత్రం గీత డస్ట్ అసలు ఏది రాదు. అంతెందుకు వదినా, నా హెయిర్ మాత్రం బాగుండాలి. నా హెడ్ ఖరాబ్ అయినా పర్లేదు, హెయిర్ మాత్రం చాలా బాగుండాలి. అబ్బాయిలు కూడా అంతే, ట్యాంక్ మీద పెట్టడము, వెనక లాక్ చేసి పెట్టడము. ఒక్కొక్కసారి కొందరు బైక్స్ వదినా లెగ్స్ దగ్గర కూడా, అంటే వాటి పొజిషన్ అక్కడ ఇక్కడ మారుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టద్దు వదినా. హెల్మెట్ వదినా 1000-2000 ఉంటుంది వదినా. దీన్ని ఎలా వదినా అంత రఫ్గా వాడేది? బుజ్జి తల్లి, దీన్ని ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఖరికి దీనికి పూజ చేసినా తప్పలేదు వదినా. ఒక్క నిమిషం ఆగండి నాన్న, నువ్వు ఇక్కడ కూర్చో, ఓకేనా? చూస్తూ ఉండు, వంట చేస్తా నేను. అరే ఉండు అంటే అప్పుడప్పుడు కిచెన్లో కూడా నూనెతోని ఆటలు ఆడేటప్పుడు కూడా వాడొద్దు వదినా. అసలు వాడొద్దు. ఎట్లా వాడతారు మీరు? వాడొద్దు వదినా, ఖరాబ్ అయిపోతే దానిపైన నూనె చిల్లుతే దెబ్బ తాకదు దానికి. అయ్యయ్యో వదినా, దాన్ని ఇంకా ఏ విధాలుగా వాడతారో అన్నీ మాట్లాడుకుందాం వదినా. కానీ దానికి ముందు వంట చేస్తూ మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా. అది ఇంకా అస్సలు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఈరోజు వైరల్ వంటలక్క చేసే వంట బటర్ గార్లిక్ ఎగ్. చెప్పానుగా, ఈరోజు మనము బటర్ గార్లిక్ ఎగ్ చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఒక లుక్ వేసుకోండి. అది వదిన, ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 4 గుడ్లు, ఇప్పుడు ఈ ఎగ్స్ని పలగొట్టుకున్నాం కదా, ఇందులో కొద్దిగా వాటర్ కలపాలి. వీటిని బాగా విస్క్ చేసుకోవాలి. అందులోపు ఫ్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన బాగా వేడవ్వాలి, బాగా హై ఫ్లేమ్లో. కొద్దిగా ఉప్పు. ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు అంటే ఎగ్ ఇలా బ్రేక్ చేసి యూజ్ చేసేటప్పుడు వదినా, మరి జనరల్గా ఎంతైతే సాల్ట్ వేసుకుంటామో దానికి కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్, చిన్న బటర్ క్యూబ్, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేయాలి. వదినా ఇలా సైడ్కి అనుకుంటూ ఉండాలి. ఆ ఎక్సెస్ ఏదైతే మన ఆమ్లెట్ ఎగ్ మిశ్రమం ఉందో అది కూడా వేడవుతూ ఉండాలి.
వదినా ఇది మరీ కుక్ అంటే డార్క్ కలర్ అయ్యేలాగా కుక్ అవ్వద్దు. సాఫ్ట్గా కుక్ అవ్వాలి. సో ఇలా కుక్ అయిన వెంటనే బౌల్లో వేసేసుకోవాలి. ఏమైందిరా? ఏంటి ఈ వేడి ఎక్కువైపోయిందా నీకు? ఆగునా, నువ్వు అక్కడ రెస్ట్ తీసుకో కదా, ఫుడ్ అయినాక పిలుస్తా నిన్ను. రెస్ట్ తీసుకోపో. అలా హెల్మెట్ని చంటి పిల్లలాగా చూసుకోవాలండి. పొరపాటున కూడా పెట్టుకోవద్దు. ముందుగా నానబెట్టి కొద్దిసేపు నానబెట్టి తొక్క తీసిన బాదం పలుకులు ఇక్కడ ఉన్నాయి, వీటిని వేసి ఇందులో కొద్దిగా పాలు, దీన్ని మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. వదినా మంచి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా బటర్, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అయితే గార్లిక్ చాలా ఎక్కువ ఉండాలి. మనం చేసేదే బటర్ గార్లిక్ ఎగ్ కాబట్టి ఒక గార్లిక్ అంతా కూడా తీసేసుకోవచ్చు. ఆహా, ఈ బటర్ గార్లిక్ స్మెల్. ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, చేసి పెట్టుకున్న ఆల్మండ్ పేస్ట్, అయితే వదినా నేను ఇప్పుడు చేసేది ఏంటంటే మనం పాస్తాలోకి వాడే వైట్ సాస్. అదేంటి పిండేసి చేస్తారు కదా అంటే కొంచెం హెల్దియర్ వర్షన్. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు, దీన్ని బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. వదినా నేను మొన్న ఒక రీల్ చూశాను వదినా. రీల్లో ఒక ఎస్ఐ సార్ బండి మీద ఒక అతను వెళ్తున్నారు, హెల్మెట్ ట్యాంక్ పైన ఉండే. ఆయన ఆపి ఆయనను చూడగానే ఎంబటే పెట్టేసుకుందాం అనుకున్నాడు హెల్మెట్. ఆయన లేదు లేదు లేదు, ట్యాంక్ మీదనే ఉండాలి, అసలు హెల్మెట్ చేసిందే ట్యాంక్ పైన కూర్చోబెట్టడానికి, పెట్టుకుంటే ఎలా చెప్పండి? లేదండి ఇది ఇక్కడే ఉండాలి, మనకి ఇక్కడ ఏమైనా పర్లేదు కానీ దీనికి మాత్రం ఏం అవ్వద్దు. అయ్యో నేను చెప్పే మాట వినండి సార్ అని బాగా దాన్ని క్లీన్ చేసి దాన్ని బాగా ప్యాంపర్ చేసి ట్యాంక్ పైన పెట్టి ఆహాహా అంటే వదిన ఆయన చేసింది ఏదైతే ఉందో అది నేను అంత క్లియర్గా చెప్పలేకపోయాను, కానీ చూసిన మీకు కూడా తెలుసు కదా ఎంత అద్భుతంగా హెల్మెట్ గురించి చెప్పారంటే అవాక్ అయిపోయాను వదిన నేను. అలాంటి వాళ్ళు ఉంటేనే, ఎవరైతే దాన్ని బాగా పూజించి అది ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంచక ఎక్కడైతే ఉండొద్దో అక్కడ దాన్ని పెడుతూనే ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పనట్టు ఒక చిన్న లెసన్ చెప్పారు తెలుసా. ఆహా, ఎస్ఐ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక సిచ్యువేషన్ జరిగింది వదిన, అసలు ఈరోజు నేను రాగానే దాంతో ఎందుకు అలా బిహేవ్ చేశాను, ఎందుకు అలా మాట్లాడాను అనేది మీ అందరికి ఒక విషయం చెప్పాలి. నేను చూశాను వదిన, కళ్ళారా చూశాను. ఆ విషయం మాట్లాడదామనే ఇలా హెల్మెట్ని తీసుకొని వచ్చి దాన్ని జనాలు ఎలా ట్రీట్ చేస్తారో, అసలు మనం ఏం చేయాలి దాంతో అనేది కూడా చెప్దాం అనుకుంటున్నా, కానీ చెప్తా. మన ఫస్ట్ బటర్ గార్లిక్ ఎగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇక్కడ లుక్ వేసుకొని వదిన, పాలు పోసినప్పుడు చాలా లూజ్గా ఉండే కదా, ఇప్పుడు కొద్దిగా థిక్ అయింది. ఇందులో ముందుగా క్రీమ్ వేసుకోవాలి, ఫ్రెష్ క్రీమ్ వేసి ఎగ్గుతోని మహా అంటే అదే ఎగ్ కర్రీ లేదా ఆమ్లెట్లు ఇవి కాకుండా ఎగ్ మనకి వెళ్ళాలి, హెల్దీ వేలో వెళ్ళాలి, కానీ టేస్టీగా ఉండాలి అంటే వదినా ఇటువంటి ఫుడ్ చేసుకోవాల్సిందే. క్రీమ్ కలిపేసాం కదా, ఇప్పుడు
మనం ఏదైతే ముందు స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకున్నామో దీన్ని ఇందులోకి వేసేయాలి. మనం ఏదైతే ఎగ్ వేసామో ఆ ఎగ్కి ఆ సాస్ అంతా కూడా ఆ ఎగ్ తీసుకోవాలి. అది తినేటప్పుడు లలా తెలిపొస్తుంది అయ్యా అనే ఫీల్, జ్యూసీగా ఉండాలి అంటే ఏం చేయాలి, దాన్ని బాగా కుక్ అవనివ్వాలి. కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా కొత్తిమీర. కొత్తిమీర ప్లేస్లో పార్స్లీ ఉంటే ఇంకా అసలు అద్భుతమైన టేస్ట్ వదినా. వదినా ఇప్పుడు దీన్ని మనం ప్లేటింగ్ చేసుకుందాం. మరి వైరల్ వంటలక్క చేయబోతున్న నెక్స్ట్ రెసిపీ కొరియాండర్ చీజ్ టోస్ట్. కొరియాండర్ చీజ్ టోస్ట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి వదినా. కానీ నువ్వు ఇంకొకటి వదినా, అసలు అదే చెప్దాం అనుకున్నా, నేను ఇప్పటిదాకా మర్చిపోయా, మతిమరుపు నాకు బాగా. ఇప్పుడు ఒక చిన్న తప్పు చేసి ఆ అబ్బాయి తన ప్రాణాన్ని కోల్పోతాడు. కానీ అన్నిటికంటే పెద్ద శోకం ఏంటంటే పుత్రశోకం వదినా. ఆ తల్లిదండ్రులకి జీవితాంతం తలుచుకొని, వాళ్ళు ఉన్నంత కాలం తలుచుకొని అదే బాధపడుతూ, అరే ఆ రోజు వాడు హెల్మెట్ పెట్టుకొని ఉంటే అయిపోవు కదా, ఇంట్లో కనిపించింది నేను వాడి చేతికి ఇచ్చుంటే అయిపోతుండే కదా, నాన్న హెల్మెట్ పెట్టుకోలేదు పెట్టుకో అని ఒక మాట చెప్పుంటే అయిపోతుండే కదా అని అలా ఈ కొన్ని బాధలు ఉంటాయి. అది ఎన్నిసార్లు అనుకున్నా సరే దాన్ని ఎవ్వరూ కవర్ చేయలేరు. అందుకే యూత్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చిన్నవే కదా, హెల్మెటే కదా, పెట్టేసుకోండి, ఏం కాదు, ఫాలో అయితే బాగుంటుంది. ఈ అట్లీస్ట్ వైరల్ వంటలకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతాను నేను. సరే ఇంకా మనము కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బ్రెడ్ తీసుకున్నాను వదినా. ఇది కొద్దిగా గట్టి బ్రెడ్, దీన్ని మనము డబల్ కా మీఠాకి యూజ్ చేస్తాం బాగా. ఫోర్ పీసెస్. ఇప్పుడు జార్ తీసుకొని అందులో బటర్, కొద్దిగా చీజ్, అలాగే కొద్దిగా కొరియాండర్, మిక్సీ పట్టాలి. ప్యాన్ తీసుకొని అది వేడయ్యే లోపు మనం చేసుకున్న ఈ బటర్ అండ్ చీజ్ కొత్తిమీర పేస్ట్ ఏదైతుందో దాన్ని ఈ క్యూబ్స్ పైన పెట్టాలి. ఇప్పుడు వీటిని ప్యాన్ పైన ప్లేస్ చేసుకో. వదినా ఇప్పటిదాకా నేను ఒక మంచి విషయం చెప్తానని చెప్పాను కదా, అయితే రాజస్థాన్లో ఒక అద్భుతమైన పెళ్లి జరిగింది. ప్రతి పెళ్ళి అద్భుతమే, కానీ ఇది కొద్దిగా వన్ స్టెప్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా వదినా, ఆ రిటర్న్ గిఫ్ట్స్ టైంలో అందరూ ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు, పసుబొట్టు అది ఇది, లేదా బ్లౌజ్ పీస్ కానివ్వండి, లేకుంటే ఒక గిన్నెలు, ఏదో ఒకటి ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఈ పెళ్ళిలో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఒక 300 హెల్మెట్లు ఇచ్చారంట వదినా. వచ్చిన వాళ్ళలో ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ హెల్మెట్స్ గిఫ్ట్ చేశారు. ఎంత మంచి ఆలోచన వదినా.
అసలు ఈ థాట్ వచ్చిన కాకా ఆప్కు బడా సెల్యూట్ కాకా. ఆ థాట్ ఎవరికైతే వచ్చిందో, లేదంటే బెహన్ ఆ థాట్ నీకు వచ్చినా సరే నీకొక సెల్యూట్. ఎవరికి వచ్చినా సరే ఈ థాట్ వచ్చిన వాళ్ళకి నా తరఫు నుంచి, వైరల్ వంటలక్క తరఫు నుంచి ఒక మంచి సెల్యూట్. నిజంగా చాలా బాగా అనిపించింది తెలుసా. వచ్చిన వాళ్ళకి దగ్గర దగ్గర 300 హెల్మెట్లు ఇచ్చారంట. చాలా మంచి ఆలోచన దిన. ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్లిప్ చేసుకోవాలి. బ్రెడ్ మంచిగా టోస్ట్ అయ్యేలోపు కొద్దిగా క్లీనింగ్ చేసుకున్నా, అంటే ఆ ప్లేటింగ్ అవి ఇవి రెడీ చేసుకోవడం అంతే. ఇప్పుడు అమ్మ ఎక్కడికి రా ఎగిరిపోతున్నావు దొంగ. ముందుగా వీటిపైన కొద్దిగా చీజ్ గ్రేట్ చేసుకోవాలి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ పైనుండి. ఇట్స్ టైమ్ ఫర్ ప్లేటింగ్. వేడి వేడి కొరియాండర్ చీజ్ టోస్ట్ రెడీ. దీంతో పాటు బటర్ గార్లిక్ ఎగ్ అది కూడా రెడీ. తెలిసిందే కదా, ఎలా చేశానో మరొకసారి చెప్తాను, చూసేయండి. బటర్ గార్లిక్ ఎగ్ చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో 4 గుడ్లు బ్రేక్ చేసి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె పోసి బటర్ వేసి విస్క్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి చూపిస్తున్న విధంగా స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టి పొట్టు తీసిన బాదాం పాలు పోసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో బటర్, సన్నగా తరిగిన వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, బాదాం పేస్ట్ వేసి ఒకసారి కలిపి పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్క్రాంబుల్డ్ ఎగ్స్ కూడా వేసి కలుపుకొని చివరిగా మిక్స్డ్ హర్బ్స్, పెప్పర్ పౌడర్, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే బటర్ గార్లిక్ ఎగ్ రెడీ. కొరియాండర్ చీజ్ టోస్ట్ చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో బటర్, చీజ్, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గట్టి బ్రెడ్ ని చూపిస్తున్న విధంగా క్యూబ్స్ కట్ చేసి మిక్సీ పట్టిన పేస్ట్ అప్లై చేసి ప్యాన్ లో పెట్టి అన్ని వైపులా కాల్చుకుంటే కొరియాండర్ చీజ్ టోస్ట్ రెడీ. వదినా, ఇంత అద్భుతమైన కాంటినెంటల్ ఫుడ్ చూస్తే లాలా జలమిస్తుందయ్యా. ఇంకా నేను లేట్ చేయకుండా తినేస్తానయ్యా. నువ్వు పద, నువ్వు రెడీ అయిపో. నా పొట్టలోకి వెళ్ళడానికి రెడీ అయిపో నువ్వు. దా అస్సలు డిలే లేదమ్మా. సారీ రా, ఎక్సైట్మెంట్. ఇప్పుడు ఈ యొక్క చీజ్ టోస్ట్ని ఇక్కడ పెట్టుకొని వదినా, మనం ఫస్ట్ చేసింది ఇది కాబట్టి ముందుగా దీన్ని టేస్ట్ చేద్దాం. టేస్టింగ్ టైం. ఎగ్గులాగా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది వదినా, చాలా అంటే చాలా. అయితే మనము ఎగ్గుతో, అంటే కొందరికి ఎగ్గుతో ఏది చేసినా సరే ఆ ఎగ్ టేస్ట్ రావద్దు అని అంటారు. ఇలాంటిది చేసుకుంటే అసలు ఎగ్గులాగానే ఉండదు, అంత బాగుంది. ఆహా, ఇటువంటి ఫుడ్ తిన్నాక అంటారు అంత అద్భుతంగా ఉంది, అంత యమ్మీ ఫుడ్ వదినా. ఆహా, పిల్లలకి తినిపిస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు. నిజంగా ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయింది. బట్ వదినా, వెళ్ళే ముందు ఫైనల్గా ఒక మాట చెప్పాలి కదా, హెల్మెట్ లేకుండా 2 వీలర్ పైన వెళ్ళొద్దు అంతే. సరే వదినా, ఇంకొక
అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు నేను కానిస్తా.